అవసరమైనటివి దొరుకుతాయి. అదేవిధంగా ఆయన నిమిత్తము, ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నమాట మనం చదివాం. అంటే మనము విధేయత కోసం పిలువబడ్డాము. దేనికి విధేయత? పనులు చేయటానికా లేక ఇంకా దేనికన్నా అని చూస్తే విశ్వాసానికి విధేయత అన్నట్లుగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అదే మాటను మనము ఆదికాండము 17వ అధ్యాయము, 16వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం. అబ్రహాము గురించి పోయిన వారం నేను చెప్పాను మీకు. పోయిన వారం మనము దేవుని వాక్యంలో నుంచి చూసుకునే సమయంలో అబ్రహాము ఏ విధంగా ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు, ఏ విధంగా అబ్రహాము ఇస్సాకు కలిసి ఆ కొండ ప్రాంతం పైకి వెళ్ళి దేవుడే చూసుకుంటాడు అని మనం ఇప్పుడు ఇంతకుముందు చదివినట్లుగా 22వ అధ్యాయంలో బలికి తీసుకువెళ్ళే సమయంలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి గొర్రెపిల్ల ఎక్కడా? అగ్నికి నిప్పు ఉంది, కట్టెలున్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగితే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అని ఒక విశ్వాసముతో కూడినటువంటి మాటను చెప్పాడు. ఆ విశ్వాసముతో కూడినటువంటి మాటకు, లేకపోతే అలాంటి విశ్వాసానికి విధేయత చూపించటము అంటే, అలాంటి విశ్వాసమునకు విధేయత చూపించటం కోసమే క్రీస్తు నామంలో మనం పిలువబడ్డాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ద సెంట్రాలిటీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ అబ్రహామ్స్ ఫెయిత్. అబ్రహాము యొక్క విశ్వాసానికి ఉన్నటువంటి కేంద్రము, లేకపోతే ఈ కథకు ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసము అనే కేంద్రానికి నిజమైన అర్థము మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసాం. మనము విశ్వాసమునకు విధేయులం అవ్వటానికి పిలువబడ్డాం. అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు. యెహోవా ఇరే, యెహోవా చూసుకుంటాడు. మరి మనకు అలాంటి విశ్వాసం ఉందా? మనం అలాంటి విశ్వాసాన్ని మరి 14వ వచనాన్ని, 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదివిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏముందంటే, మన స్టడీలోకి మళ్ళీ వద్దాం. పోయిన వారం మనం చూసుకున్నట్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానం కూడా చెప్పాము. దేవుని చిత్తమైతే ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా చూసుకుంటాం. మన స్టడీని, లేకపోతే మన అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్తాం. 15వ వచనంలో ఏముందంటే, యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనము చేసుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము